నా పేరు లాకావ శ్రీను, మాచినేనిపేట తండా, జులూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓకే, ఏ రకం పెట్టారు? నేను నాథ్ సీడ్ వారి సాంకేత అనే సీడ్ పెట్టాను. ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు? నేను ప్రస్తుతానికి 2 ఎకరాలు పెట్టాను. 2 ఎకరాలు పెట్టారు. ఇప్పుడు వేరే రకాలు కూడా పెట్టారు కదా? వేరే రకాలు కూడా పెట్టాను. ఓకే, ఇప్పుడు వేరే రకాలతో అతర రకాలతో పోల్చుకుంటే మన నాథ్ సీడ్ సంకేత్ మనకి చెట్టు విషయంలో కానీ కాయ విషయంలో కానీ కాయ పగిల విషయంలో కానీ మీకు ఎలా అనిపిస్తా ఉంది? బాగుంది. కాయ పగిలే విషయంలో కానీ ఇప్పుడు గ్రోతింగ్ కూడా ఇంకా బాగుంది. కాయ కూడా పడుతుంది. పైగా ఇప్పటి వరకు కూడా ఒక పండు ఆకు కూడా రాలే. ప్లస్ ఇప్పుడు చెట్టుకి ఎవరి ఎన్ని కాయలు ఉన్నాయి? మనకి ఇప్పుడు చెట్టుకి ఎన్ని కనిపిస్తా ఉన్నాయి? ప్రస్తుతానికి 100 కాయలు పైన ఉంటాయి అనిపిస్తుంది. 100 కాయలు. మనం మొన్న లెక్క పెట్టినప్పుడు అయితే 80 నుంచి 120 కాయలు ఉన్నాయి. స్టార్ట్ మళ్ళీ అందుకుంది. అయితే నెక్స్ట్ టైం కూడా రైతు వేసుకోవచ్చు. బాగానే ఉంది ప్రస్తుతానికి. అయితే హైట్ కూడా బాగానే ఉంది, పెరుగుతుంది. దీని గుణం ఏంటంటే తోట టైప్లో ఒక మొక్క వేసిన తర్వాత పక్క నుంచి కూడా సైడ్ బ్రాంచెస్ బాగా వస్తున్నాయి. అది ఇంకా బాగుంది. ఇప్పుడు ఆకు కూడా ఎప్పుడు లేత కలర్లోనే వస్తుంది. ఇప్పుడు దాకా కూడా వేసిన 100 రోజులు అయి ఉంటుంది ప్రస్తుతానికి. అయినా ఆకు ఇంకా ఎరుపు రాలే, మంచి పచ్చగానే ఉంది కింద ఆకుతో సహా. యావరేజ్ ఎకరానికి ఎన్ని క్వింటాలు అవుతున్నాయి అంచనా అనిపిస్తుంది? మామూలుగా వేరే పత్తి అయితే 10 నుంచి 15 లోపు వచ్చేది. ఓకే, ఇదైతే ఇంకో 4-5 క్వింటాలు పెరగవచ్చని మా అంచనా. చూడడానికి కాయ చిన్నగా గుబ్బ అయితే ఉంది. ఇంకా లాస్ట్ వరకు చూడాలా. మినిమం 15 నుంచి 20 వస్తుందండి ఇది. ఈ హైట్ కానీ కాయకి పురుగు అయితే ఆశించలే. ప్రస్తుతానికి వేరే దానికి వచ్చిందిలే కానీ దీనికైతే ప్రస్తుతానికి పురుగు అయితే రాలా. వేరే అదర్ వెరైటీస్ మన కాయలు ఎన్ని కనిపిస్తా ఉన్నాయి యావరేజ్? అది 50 పైన, 50-60 పైన. మన దాంట్లో చాలా వరకు పెచ్చు కనిపిస్తా ఉన్నాయి. పిచ్చు కనిపిస్తుంది. ఇది రైతు ఇతరుల పత్తి రైతు వాడచ్చు అంటారా? వాడచ్చు, కంపల్సరీ. నమ్మకం వాడచ్చు. చూడటానికి మాత్రం కాయ చిన్నగా అనిపిస్తుంది కానీ దీంట్లో బాధపడే విషయం లేదు రైతులు. ఓకే సార్, పత్తి మంచిగా పొరుగుతుంది.